బీజేపీ వస్తుందండి మళ్ళీ కంపల్సరీ. మోడీ చేసిన అభివృద్ధి ఎలా ఉంది, దేశాని కోసం ఎంత ఫైట్ చేస్తున్నాయని మన కోసం. దేశం మొత్తం సరౌండింగ్ రోడింగ్ వేసారండి ఆర్మీ కోసం. ఏ గవర్నమెంట్ ఇప్పటిదాకా చేయలే పని. మనం కనీసం మన పక్క బార్డర్కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళామని మన ఇండియన్ ఆర్మీ. మోడీ వచ్చాక డైరెక్ట్ బార్డర్కే రోడ్తో వెహికల్స్ వెళ్ళిన రోడ్ వేసారు. అంతకన్నా మంచి పని ఇంకోటి చేస్తారండి. అదే అండి, కంపల్సరీ మోడీ వస్తారు సార్ సెంట్రల్లో. అంటే ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ పార్లమెంట్ కిషన్ రెడ్డి వస్తారండి మళ్ళీ కంపల్సరీ. అంటే ఎందుకన్నా కిషన్ రెడ్డి ఎందుకు? మోడీ ఎలా చేశారు దానివల్ల కంపల్సరీ కిషన్ రెడ్డి వస్తారండి గ్యారంటీగా. లోకల్లో ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఓకే ఓకే, ఇట్ ఈస్ ఓకే, బాగున్నారు ఇతను కూడా. ఈయన బెస్ట్ పర్సన్ ఆఫ్ ఎంపీ ఇక్కడ. ఓకే, ఇద్దరు అందరిలో పోడ్చుకుని ఈయన మంచి ఆయన ఉన్నారండి కిషన్ రెడ్డి. ఓకే, అంటే సికింద్రాబాద్ నుంచి కనుక బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కనుక గెలిస్తా దాదాపు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటారు? 1,00,000 మెజార్టీతో గెలిచారండి కంపల్సరీ. ఈజీగా గెలిచారు. నిజాజీ పౌరుడు కాబట్టి ఈయన గెలిచారండి. సెటిల్మెంట్ పిచ్చి పిచ్చిగా అందరిలాగా మా మినిస్టర్ మల్లారెడ్డి మినిస్టర్ మల్లారెడ్డి ఎలా చేశారని సెటిల్మెంట్లు అని ఏదో జోకులు చేస్తున్నారు. అలాంటి మనిషి కాదండి. నిన్నే మంచి మనిషి కిషన్ రెడ్డి కంపల్సరీ గెలిచారండి. ఎవరైనా సాయం చేసే మనిషి ఈయన, ఎవరో కాదన్నారు ఈయన. ఆపదల్లో ఏదైనా ప్రయత్నిస్తారండి. ఆపదల వాళ్ళు ఆదుకుంటారు, కంపల్సరీ ఆదుకుంటారు. ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి పోయినా ఆదుకుంటారు ఈయన.